నేను సిఐని, నేను ఎస్ఐని, నేను పోలీస్ని, నేను హోంగార్డ్ని, కానిస్టేబుల్ని, చేతిలో అధికారం ఉంది కదా అని ఎవరిని పడితే వాళ్ళని కొడితే మాత్రం చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ ఎవ్వరూ ఖాళీగా లేరు. నేను ఈ మాట అందరి పోలీసుల గురించి చెప్పట్లేదు, కొంతమంది పోలీసుల గురించి మాత్రమే చెప్తున్నాను. ఇక విషయంలోకి వెళ్తే తమిళనాడులోని మదురైలో అతి దారుణమైన సంఘటన. కరోనా లాక్డౌన్ టైంలో 1 గంట సేపు మొబైల్ షాప్ ఎక్కువగా తెరిచిపెట్టారని చెప్పి తండ్రిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో వేసి చిత్రహింసలు పెడుతుంటే కొడుకు వెళ్ళి ఎందుకయ్యా మా నాన్నని గారిని కొడుతున్నారు అని అడిగినందుకు కొడుకును కూడా తీవ్రంగా కొట్టి రాత్రంతా వాళ్ళ పర్సనల్ కక్షలంట ఇవి. మరి వాళ్ళకి మధ్య ఎలాంటి గొడవలు ఉన్నాయో మనకైతే క్లియర్గా తెలియదు, కానీ పర్సనల్ గొడవల కారణంగా ఆ తండ్రి కొడుకులు ఇద్దరిని కూడా రాత్రంతా పోలీస్ స్టేషన్లో వేసి కొట్టడం వలన వాళ్ళు మరణించడం జరిగింది. దీన్ని కోర్టు వారు దీన్ని సీరియస్గా తీసుకొని అందులో పాల్గొన్న 9 మంది పోలీసులకి మరణ శిక్ష విధించడం జరిగింది. ఇలాంటివి చూసినప్పుడే అనిపిస్తుంది పోలీసు వారి మీద, చట్టం మీద ప్రతి ఒక్కరికి గౌరవం కలుగుతుంది సార్. ఇంకా ఎవరైనా ఇలా పిచ్చి వేషాలేసి పర్సనల్ కక్షలని, చేతిలో అధికారం ఉంది కదా అని సామాన్య ప్రజలని కొడుతూ ఉంటే మాత్రం చూస్తూ ఉండడానికి ఇక ఎవ్వరూ ఖాళీగా లేరు సార్. ప్రతి ఒక్కరికి చట్టం మీకు అనుకూలంగా ఉంటుంది. న్యాయం ఎక్కడ ఉంటే అక్కడ చట్టం మీ తరపున పోరాడుతుంది. అవి లాయర్లు అవనివ్వండి, ఎవరవనండి, వాళ్ళకి సహకరించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా ఇలాంటి చీడ పురుగులు ఎక్కడైనా ఉంటే మాత్రం కోర్టు వారి దృష్టికి తీసుకెళ్ళండి, వాళ్ళకి తగిన విధంగా శిక్ష పడేలా చేయండి. వీళ్ళకి 9 మందికి మరణ శిక్ష పడడం వలన ఈ దేశం మొత్తం హర్షిస్తుంది, దేశం మొత్తం సంతోషంగా ఉంది. నిజంగా చెప్తున్నాను, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అంతేకాకుండా వీళ్ళకి ఆ తండ్రి కొడుకులకి ₹1 కోటి ఎక్స్గ్రేషియా కూడా ప్రభుత్వం ప్రకటించిందంట. సూపర్. ఇంకా పోయిన ప్రాణాలైతే మనం ఎలాగో తీసుకురాలేము, ఉన్న వాళ్ళ ప్రాణాలకైనా ఒక భరోసాగా ఆ డబ్బు ఉంటుంది. నిజంగా ధన్యవాదాలండి మీకు.